ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచినటువంటి దినమంతా కూడా కాపాడి భద్రపరచి ఆయన రెక్కల చాటున మనకు ఆశీర్వాదం కలుగు చేసి ఈ దినాలను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. నూతనమైన కృపలతో ప్రభు మనలను నింపుతున్నారు. నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన వాత్సల్యమును మన కొరకు సిద్ధపరచి మనల్ని దీవించి ఆశీర్వదించుట కొరకు మన కొరకు సమస్తమును కూడా ప్రభు చేసి ఉన్నాడని లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. అటువంటి కృపతో ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడట. ఆయన సిద్ధపడి మనల్ని దీవించి ఆశీర్వదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడట. కనుక అటువంటి కృప చూపుతున్నటువంటి దేవునికి మనకు ఆశీర్వాదం, మనకు కృప, మనకు దీవెనను, మన కొరకు ఒక నూతనమైన వాత్సల్యమును సిద్ధపరిచిన దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా మన జీవిత కాలమంతా ఆయనకి ఇష్టలుగాను, దేవునికి కృతజ్ఞులముగాను, ఆయనకు లోబడుతూ ఆయన మార్గములో నడుచు భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట కొరకు మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఈ విధముగా మనం అక్కడ చదువుతున్నాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను అని మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా మనుష్య కుమారుని వలె ఈ లోకంలో మన వలెనే ఆయన జీవించిన కాలంలో ఆయన నోటి నుండి ఆయన పలికినటువంటి ఒక మాటను ఇక్కడ మనం లేఖన భాగంలో చూస్తున్నాం. ప్రభు ఏమని మాట్లాడుతున్నారు, ఏమని ప్రభు సెలవిస్తున్నారు అనగా, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే ఒక సమస్య గురించి కావచ్చు, లేకపోతే రోగం గురించి కావచ్చు, మన యొక్క బలహీనతలు, మన పాపము, మన యొక్క అతిక్రమముల నిమిత్తం దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, వాటి నిమిత్తం దేవుని దగ్గర మనం ప్రార్థించేటప్పుడు, ఏదన్నా కొరతల కొరకు, మన అవసరతల కొరకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైన కొరతలు కావచ్చు, ఇటువంటి వాటన్నిటి కొరకు దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, ఏదైతే ప్రార్థనలో దేవుని దగ్గర మనం అడుగుచున్నామో వాటిని మనం పొంది ఉన్నామో, దేవుడు వాటిని నాకు అనుగ్రహించాడు, దేవుడు నేను అడిగిన దాన్ని నాకు అనుగ్రహించాడు అని నమ్మి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలట. అటువంటి విశ్వాసంతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలట. అటువంటి నమ్మకముతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలని లేఖన భాగంలో ప్రభు అంటున్నారు. అటువంటి విశ్వాసముతో దేవుని దగ్గర మనం ప్రార్థించాలి అనే లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ఎప్పుడైతే అటువంటి విశ్వాసం అలాగనే నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం అడిగిన వాటన్నిటిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. మన నమ్మికను ప్రభు నిజము చేసి, మన నమ్మికను ప్రభు ఘనపరిచి, నీ విశ్వాసమున దేవుడు ఘనపరిచి, మనం అడిగినది తప్పకుండా ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. ఎప్పుడు విశ్వాసముతో మనం అడిగినప్పుడు, విశ్వాసముతో దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు, విశ్వాసముతో ఆయన నా పాపములను క్షమించి ఉన్నాడు, విశ్వాసముతో ఆయన తన రక్తముతో నన్ను కడగగలడు, నన్ను క్షమించగలడు, నన్ను క్షమించి ఉన్నాడు అని ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో, మన అతిక్రమములన్నిటిని కూడా, మన పాపములన్నిటిని కూడా ఆయన తుడిచివేసి ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. నా కొరతలను, నా అవసరతలను, నా ఆత్మీయ బలహీనతలను ఆయన తీసివేసి ఉన్నాడు. ప్రభు నన్ను స్వస్థపరిచినాడు, ప్రభు నన్ను బలపరిచినాడని ఎప్పుడైతే నమ్మి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తామో, ప్రభు నిజంగా వాటన్నింటిని మనకు అనుగ్రహిస్తాడట. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం వచ్చి ఏ అవిశ్వాసముతో దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రార్థన చేసేటప్పుడు నమ్మకుండా ఏదో దేవుని దగ్గర ప్రార్థించాం, దేవుణ్ణి వేడుకోవాలి కాబట్టి వేడుకున్నాం, దేవుని దగ్గర ప్రార్థన చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేస్తాం, ఏదో ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు కాబట్టి, ఏదో దేవుడు ప్రార్థన చేస్తే ఒకసారి ప్రార్థన చేసి చూద్దాం,
ఒకసారి అడిగి చూద్దాం, దేవుడు ఇస్తే ఇచ్చాడు లేదంటే లేదు. ఇటువంటి అవిశ్వాసముతో, లేకపోతే దేవుడు చేయగలడా, దేవుడు చేస్తాడో లేదో ఒకసారి ప్రార్థన చేసి చూద్దాం. ఇటువంటి అవిశ్వాసంతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే మనం అడిగినటువంటి దేనిని కూడా ప్రభు దగ్గర మనం పొందుకునలేమని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నారు కదా, మనం ప్రార్థన చేయనప్పుడట, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి, అవి ప్రభు మీకు అనుగ్రహించాడు. వేటినైతే అడుగుతున్నారో అవి ప్రభు మీకు వాటిని సఫలపరిచాడు, వాటిని అనుగ్రహించారని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన ప్రార్థనలు అడిగేటువంటిది దేవుని దగ్గర మనం నమ్మాలి అని మనం చూస్తున్నాం. ఏదైతే మనం అడిగి, ఏదైతే మనం నమ్మకంతో, విశ్వాసంతో మనం అడుగుతున్నామో ప్రభు వాటన్నింటిని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యములను చేసేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో విశ్వాసముతో ప్రార్థించి, విశ్వాసంతో దేవుని దగ్గర అడిగి, విశ్వాసంతో మన కొరతలను గురించి కావచ్చు, అవసరతలను గురించి కావచ్చు, ఆత్మ సంబంధమైన బలహీనతలను గురించి కావచ్చు, పాపము, శాపము, రోగం, దేని నిమిత్తమైన దేవుని దగ్గరకు మనం వచ్చి ప్రార్థించినప్పుడు ఇక మీదట విశ్వాసంతో మనం అడుగుదాం. దేవుడు నేను ప్రార్థించినవన్నీ నాకు అనుగ్రహించాడని సంపూర్ణ విశ్వాసముతో దేవుని దగ్గర మనం ప్రార్థిద్దాం. అలాగ ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించగలుగుతాడు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములన్నిటిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, కృప చూపండి, దయ చూపండి. ఈ చివరి దినాల్లో నీ దగ్గర మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభా, దేని నిమిత్తమైతే మేము ప్రార్థించినామో, దేని నిమిత్తమైతే నీ దగ్గర మేము అడుగుతున్నామో వాటిని మేము నమ్మాలని, వాటిని విశ్వాసంతో నీ దగ్గర మేము ప్రార్థించాలని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అలాగున్న విశ్వాసంతో ప్రార్థించటం మాకు నేర్పండి ప్రభా. ఉన్న వాటిని, లేని వాటిని కూడా నీవు చేసి ఉన్నావని, నీవు చేయగలవని, లేని వాటిని నమ్ముటకు మాకు కృపను అనుగ్రహించండి. అటువంటి విశ్వాసం, బలమైన నమ్మకము మాకు అనుగ్రహించి కృపతో నింపి, కనికరముతో నింపి మీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.